సీనన్న నువ్వు ఇంకా కలవలేదంట కదా? ఏం కలుస్తారులే వదినా. సీనన్న అంత పెద్ద తప్పు చేశాడు కదా. దానో దానో ఇక సాలు ఆపుతావా? నువ్వు తప్పు చేయలేదా? దుర్గ నిన్ను క్షమించి ఇంట్లోకి రానిచ్చినది కదా. అట్టాగే సీనయ్యను కూడా ఏదో ఒక రోజు క్షమిస్తాది. దుర్గా నీ పెండ్లి చేయాలేంది? కన్న కొడుకుని క్షమించడం తప్ప ఏంది? ఏం లేదు పద్మావతి, రేపు దీని పెండ్లి సూపులు, అందుకే ఈ రోజు దిగినది. నువ్వు లోపలికెళ్ళమ్మా, ఎల్లమ్మా. ఎందుకే నీకింత నోటి దొరదా? మీ పిండికి తెలిసినదంటే నీకు జరిగే ముచ్చట ఆగిపోతాది. నోరు మూసుకుని లోపలికి పద. రా. అమ్మా పద్మావతి, అన్ని ఏర్పాట్లు చేసినవా? సిద్ధం చేశాను. అత్తమ్మేది? గదిలో ఉంది. ఆడ పెండ్లి చూపుల హడావిడి జరుగుతా ఉంటే నువ్వీడ మౌనంగా ఉన్నావేంది? ఆడ పెండ్లి చూపుల హడావిడి జరుగుతా ఉంటే నువ్వీడ మౌనంగా ఉన్నావేంది? ధనాన్ని మన్నించినావు, ఇంట్లోకి రానిచ్చినావు, మరి ఇంకేంది? దాని పెండ్లి చూపులకి పిన్నివే కాదు, పెద్దవి కూడా నువ్వే. నువ్వే ఇట్లా మౌనంగా ఉంటే ఎట్లా? నా మాట కాదనకుండా గీ పెండ్లికి అంగీకరించినావు. గీ ముచ్చట కూడా దగ్గరుండి చేస్తే ధనం సుఖంగా ఉంటది.
పెళ్లి చూపులకు వచ్చిన అతను ఇతనా? ఇక్కడ నన్ను చూస్తే చూసేశాడా? చూసే ఉంటాడు. నేను ఇక్కడ నుంచి కదలకూడదు. పద్మావతి, అన్నీ సిద్ధమైనయా? ఏందమ్మా ఉలికి పడినావు? ఏం లేదు మావయ్య గారు, కబుక్కున పిలిచేసరికి కంగారు పడ్డానంతే. ఓహో, ఆ అబ్బాయిని చూస్తున్నావా? ఆ, అవును. ఎట్లున్నాడు? ధనంకి సరిజోడేనా? ఆ, అవును, సరిచూడే సరిచూడే. గీ పెండ్లైపోతే మా బాధ్యత తీరిపోతది. ధనం అతనికి నచ్చితే చాలు. నచ్చకపోతే బాగుండు. ఏందమ్మా గట్ల చూస్తున్నావు? వెళ్ళి ఏర్పాట్లు చూడు. ఆ, అమ్మో, ఎలా సీనయ్యా? హాల్లోకి వెళ్తే దొరికిపోతానే. ఇప్పుడెలా? రండి బాబు, కూర్చోండి కూర్చోండి. ఏం బాబు, ప్రయాణం గిట్ట బాగా జరిగింది? బాగానే జరిగిందండి. మావయ్య గారు, అత్తయ్య గారేరి? అత్తయ్య గారు లోపలున్నది, వస్తది. పద్మావతి, పద్మావతి, ధనాన్ని తీసుకురా. తమ్ముడు చూడు. ఏంటి, అమ్మాయి నచ్చిందా? మంగా, ఏంది గిట్లున్నావు? గక్కడ ముచ్చట జరుగుతుంటే గాడ పనులన్నీ ఎవరు చూస్తారు? పద. ఏందండి మీరు మాట్లాడేది? ఇప్పటి వరకు చేసిన పనులు చాలదా? చూడండి, చేసి ఎంత నీరసంగా ఉన్నానో. కావాలంటే వచ్చి వేడుక చూస్తా, మీరు బోండ్రి. అయినా పద్మావతి ఉన్నది కదా, గా పనులన్నీ పద్మావతి చూసుకుంటది. మీరు బోండ్రి. కావాలంటే వచ్చి ఆడ నిలబడి వేడుక చూస్తా. సర్లే, నీ ఇష్టం. తేరగా దొరికితే పనులన్నీ నా చేతనే చేయించుకుంటారు. ఏ గా చిన్న కోడలున్నదిగా. రండిరా, రండి. మావయ్య గారు, అత్తమ్మ గారు కూడా వస్తే మిగతా కార్యక్రమాలు మొదలు పెడదాం.
నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్తే. మామయ్య గారు అలా నిలబడే ఉన్నారేంటి? మీరు కూడా అత్తయ్య గారి పక్కన కూర్చోండి. మీ ఇద్దరిని చూస్తుంటే ఆది దంపతుల్లా ఉన్నారు. చూసేసాడా? చూసే ఉంటాడు. నేను ఇక్కడి నుంచి కదలకూడదు. అతని కంటపడితే అసలే నా మీద మంటతో ఉన్నాడు. నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయినని చెప్పేస్తే ఎలా చెప్తాడు? నేను స్కూల్లో జాయిన్ అయిన విషయం ఇంట్లో చెప్పలేదని తెలీదుగా. అలా చెప్పకపోయినా తెలిసినట్టు పలకరిస్తే, ఎలా తెలిసిన అర్థం అడిగితే అప్పుడు చెప్పేస్తాడుగా. అమ్మో, ఎదురుపడకూడదు, అతనికి ఎదురుపడకూడదు. సమయం మించిపోతుంది. తాంబూలాలు మార్చుకుందాం. అలాగే మామయ్య గారు. మంచి రోజు చూసుకుని లగ్నపత్రిక రాసుకుందాం. గట్లనే. దానాన్ని లోపలికి తీసుకుపోండ్రి. సరే, మేం బయలుదేరుతామండి. ఒక్క నిమిషం. పద్మావతి, పద్మావతి, మనం ఒకరికి చెప్పాల్సింది పోయి మనమే ఇలా చేస్తే ఇక మన మీద గౌరవం ఏముంటుంది? ఇంకోసారి పిల్లల దగ్గర ఇలాంటి పనులు చేయకండి ప్లీజ్.
సంబంధం కలుపుకున్నారు. ఇంటికొచ్చిన వాళ్ళని ఉత్తి చేతులతో పంపకూడదని జాకెట్ ముక్క పెట్టినా. బయలుదేరుతామండి. మంచిది. అక్క, ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయిరా? ఇందాక జాకెట్ ముక్క తీసుకొచ్చిచ్చిందే పద్మావతి. కొంప తీసి ఆ అమ్మాయి నచ్చిందా ఏంటి? చచ్చ, అలా కాదక్క. అసలు ఎవరా అని. ఏమోరా, నాకు తెలీదు. ఎవరనేది ఒకసారి వెళ్ళి అడగొచ్చు కదా. బావుండదురా. అయినా ఎవరైతే మనకెందుకు, పెళ్ళాక తెలుస్తుందిలే ఎవరా అని. అది కాదక్క. ఏం మాట్లాడకురా. అసలే దుర్గమ్మ గారితో సంబంధం అంటే మామూలు మాటలు కాదు. ఈ విషయం ఆవిడకి తెలిసిందనుకో, ఆవిడ బాధపడతారు. వద్దు, పద. కవిత, ఏయ్ సరళ, కూర్చోవయ్యా, కూర్చో. ఏంటి సంగతులు? కొత్త పెళ్లి కొడుక? పెళ్లి చూపులు ఎలా జరిగాయి? పెళ్లి కూతురు ఎలా ఉంది? సంబంధం నచ్చిందా? నీ నవ్వు చూస్తుంటేనే తెలుస్తుందిలే. ఇంకేంటి, దుర్గమ్మ ఇంటి సంబంధం చేసుకుంటున్నావంటే ఇక నీ జీవితం సెటిల్ అయిపోయినట్టే. ఏంటి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేం వద్దండి. సరే, ఇంతకీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? బాగా జరిగాయా? ఇదిగో మీరే చూడండి.